ఇతర దేశాలలో పిచ్చుకలు చూడాల్సి వస్తుంది. అంతకుముందు మన ఇంటి ముందు కాకులన్నా పిచ్చుకలన్నా వచ్చాయి. ఇప్పుడు పెట్టిన పిండం కూడా తినడానికి కూడా కాకులు రావట్లా. పెట్టింది ఏదో పెడతారు కదా, అవి రావట్లేదు పాపం. అందుకని కాకులు ఉన్న చోటుకి వెళ్ళి పెద్దవారికి పిండాలు పెడతారంట. ఆ పిండాల కాకులు ఉన్న చోటుకి వెళ్తాను. అంతకుముందు ఇంటి ముందే పెట్టేవాళ్ళు వచ్చి తినే కదా అని. ఇప్పుడు పెట్టడం లేదు. కాలం మారిపోయింది. తన బ్రతుకెంత, తన ఆకారం ఎంత. పిచ్చుక ఎడాడన్నా నిద్రపోయిద్దా? అది ఎడన్నా తన యొక్క గూడుని సుఖంగా నిద్రపోయిద్దా? ఎంత చక్కగా అల్లుకుండిద్ది తన గూడుని తన పిల్లల కోసం. ఎంత చక్కగా తన బ్రతుకుని తన యొక్క ఫ్యామిలీని నడిపించుకుంటుంది. తన బ్రతుకుని తన యొక్క ఆకారాన్ని మనము చూస్తే, తన జీవితాన్ని కనుక మనం హిస్టరీ మనం చదివితే, ఇదిగో పిచ్చుక మెలకుగా ఉంటుంది. ఒక కన్ను మోద్దాంలే, ఒక కన్ను తెరుద్దాంలే అసలు అనుకోదు. ఎందుకు అనుకోదంటే ఎప్పుడు అపవాది నా గూడు మీద అటాక్ చేస్తాడు. ఎప్పుడైనా అపవాది ఈ పిచ్చుకలో నా పిల్లల మీద ఎప్పుడు అటాక్ చేస్తాడని ఇదిగో తన దేవునికి మొరపెట్టిద్ది, తన తండ్రికి మొరపెట్టిద్ది. ఎప్పుడైనా ఆహారము కొరకు దాని యొక్క ప్రయాణము కొనసాగించాలనుకుంటే వెళ్ళిన 2 నిమిషాలను తన గూడుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఎవడైనా నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, నా గూడిని చెదరగొట్టేస్తాడని. దేని విషయమే దేవుడు ఏమంటున్నాడు? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడంలో జాగ్రత్త పడాలి. తన గూడికి ఏమైద్దా అని. క్రైస్తవులైన మనం అపవాది కాదు మన కుటుంబాల మీద ఎప్పుడు అటాక్ ఎలా చేస్తాడో తెలియటువంటి పరిస్థితులలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఇదిగో మెలకువగా ఉండి మనం అందరము కూడా దేవుని కొరకు ప్రార్థిద్దాము. మెలకువగా ఉండేటువంటి విశ్వాసము మనలోనికి రావాలి. దేవా